అమావాస్య ఆగదు. ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది. దానికి ఇంకా వ్యవధి ఉందిగా. ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం. ఏం చేయమంటారు? యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి. ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి. ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదోననేటువంటి భయం భయం కాదు, భావం జనంలో కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉన్నట్టు ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు కట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోతండి. ప్రభు, ఈ కొత్త పన్నులకి యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంత సేపు. అనలంగారా, రండి రండి, మన పట్టాభిషేకం. విన్నాం కానీ తమ్ములం గారు, జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉబ్బిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిగింది, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు. అమ్మగారిని అడిగి ఎందుకు? మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందు కురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములం గారు? మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది. అందుకని ఆఫీసులు అప్పారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు. ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. ఉండయా కొని ఓ పని చేయకూడదు. ఏదైనా అమావాస్య అర్ధరాత్రి కూడా చూసి నువ్వు రాకూడదు. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా చీటీ చేద్దాం. ఏమిటా వేళకూడదు? వేళకూడదు కాదు. నువ్వే దొంగ వరిస్తే నిన్ను మించిన దోపిడి దొంగ రాకున్నాడే యువరాజు. ఏమన్నా? రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతావు. రాజు ఇక్కడ ప్రజలందరూ వర్షాకలితో అనుమతిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయావాడా రాజు? కట్ట గుడ్డలేక చిట్టి గుడ్డలతో ప్రజల అవస్థ పడుతూ ఉంటే చీనాంబరాలతో వివాదించేవాడా రాజు? కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకొని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రహం మేము పాటించు. ఒక చిల్లి గమ్మ కూడా కప్పచెల్లి. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారో చెప్పండి. రాజమాత అక్షరాసత్యం. వీడి మాటలు నమ్మకండి. వాదంతో మీ అందరినీ పెడదాల పట్టించాలని చూస్తున్నాను. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకం అని ఇక్కడ కష్టపడే వారి కడుపులు పడుతుంది. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. చూస్తారే, బంధించండి. వెళ్ళి యువరాజుతో చెప్పండి. నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కజనాలతో కలగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తారా? జాగ్రత్త, వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదుర్కొంటుంది నీ ఒక్కడి తరం కాదు. మర్యాదగా లంగిపో. ప్రాణాలతో లింగిపో. మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వం
15 ఎట్టా వస్తాయి? ఎందుకో ప్రాణాలతో ఒంటికల్లా ఉన్న 2 పిల్లలు పట్టుకోండి. రాధ, నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తాననుకోలేదు. ఊరు వాళ్ళు వరుస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రాణాలు పంపించేస్తున్నాం. అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బాబా, ఇబ్బందులంతా మనమే ఎదిరించడం చాలా కష్టం. దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారులకు గుర్తు పట్టమైన తీయాలి. గండికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయశంఖం పూరించాలి. వేషాలు మర్చిపోయింది. రండి, కూర్చోండి. చూస్తారా గడ్డాలకి నీళ్లు పట్టించా. కర్మయ్య, ఆ గడ్డానికి నీళ్లు రాసి జామున్నారైంది. నాన్నే బాబు, బాగా నాన్నే. గడ్డ బాగా నాంటే సమ్మగా తెగుద్ది. ఏ తిరుపతి నన్ను సభలో వదిలేశారే. ఉండు బాబు, ఉండు. రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోడియే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 తల్లండి. తిరుపతి, తలకు 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుంకం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టుంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు. ఇది యువరాజు గారు ఆజ్ఞ. ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తలా ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, సవరాలు మాని సన్యాసం అమ్మంటారా మీ యువరాజు? నలభై గారు, ఇతరులతో సవరం చేసుకోకుండా జుట్టు పెంచేసుకో. చెప్తాను, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి. ఇల్లాంటే గానీ అదంతా నాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహ చెప్పు. అయ్యో బాబోయ్, మా రాయే, ఇది మహాభారం, మహా అన్యాయం. నేను ఇచ్చుకోలేను బాబాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయకు కాస్త సుంకం చెల్లించండి. ఏమిటి, ఊళ్ళో కొబ్బరికాయలు కొట్టారు కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారు ఆజ్ఞ. ఈ నలుగురు మీకు లేదా? అవును, మీరు మా వారు. ఏమండి, మీరు మాట్లాడుతుంది? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కళ్ళకు కూడా సుఖం చెల్లించాలా? అవును, ఇస్తాను లేదా? మనం బ్రతికిపోయాం. మనకు పిల్లగిల్ల ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకం చెల్లించండి. ఇస్తారా
పిల్ల పిచ్చిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సంపాదించండి. ఎందుకండి ఒంటరి వాడు కనుక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుందండి. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన, ఇదే పారికట. నువ్వు విప్లవకారులుగా నిన్ను చెంపాలో పెట్టాలి. చెరసాలలో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుడు మరిపించారు. ఈనాడు ప్రభు కసాయిగోడ కంటే హీనమైపోయారు. బలం కోటికి తిట్టున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. అలాంటి పదవిని నానా హిందువులు పెడుతున్నారు. అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అసలు పన్ను? చుట్టు పెంచితే పన్ను, పట్టు గుంచితే పన్ను. బోడి గుండెకి పన్ను, బోటి మొఖానికి పన్ను. బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను. దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను. ధర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగేస్తాం? సగం చూపుతున్న కొద్ది మనల్ని అడుగుపాటానికి అడగదొక్కుతున్నారు. మనల్ని తీర్పు తింటున్న ఆ రాకుండా రైతుల్లో తిరిగి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపిస్తారు. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి. మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నారు. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి. ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రలకు తెలియపరచాలి. ఎవరి కథ నాయకుడు వీడెవడో విప్లవకారుల్లో ఉన్నాడు. వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాన్ని అంతం చేయడానికి వచ్చిన యముడు. అమాయక ప్రజలలో అరాజకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం. అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహం. యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు అధికారం చేతులొస్తుందని అర్థంలోని పన్నులతో ప్రజలను దోచుకుంటారు. పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? మా బ్రతుకులు ఎలా సాగుతాయి అన్నారు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, సిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? ఇంటి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుపజేస్తున్నా. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీరు రాజద్రోహి. వీరి నోరు మూయించాలి. వీరిని చూసి ప్రజలకు చుట్టేసుకోవాలి. బయట చక్రాన్ని కట్టండి, త్వరగా కొట్టండి, జన్మం మునిపించండి. ఎందుకంత బెంగళూరు ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ మదరబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లి పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందా? అసలు నేనేమో చేస్తా? నీ పాపం పండింది, మరింత అనుభవిస్తాం. ఎంత ముఖము! దావతి చూస్తాయి, రక్తం చెందేలా పట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిగిస్తే వచ్చే ఫలితం నీ చేతగానితనాన్ని కోరాలతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, శౌర్యం లేని ప్రతి పిరికి పంట పలికే మాటలి శౌర్యమా? శౌర్యమే లేదా?
ఒరే బాబు కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండిరా, లేకపోతే ఆ పోటే వీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినంటాడు. ఇంతే. వెనక్కి తిరిగేలా ప్రాణాలు తక్కువ తుపాకులు పారేయండి. ఎదురెత్తు ఏదా కోట అవుతుంది. తుపాకి జయం మనదే. రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. పారిపోయారా దొంగలు? ఆ దొంగ గారితో నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనే చూశాను గురువా, అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించావు, డబ్బంతా పోగే. అలా చూస్తారావయ్యా, పోగు చేయండి. రాజా గొప్ప ఆపద నుంచి కాపాడి. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్ళటం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు. ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. లెక్క చూసుకో. ఇంకా ఈ పాడలవాడు పోలేదన్నమాట. నీ పుణ్యం ఉంటున్నాడు అడిపిమ్మా. ఉండు, మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మ నా ప్రాణాలు తోడేస్తుంది. రాజా 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 నా పొడి డబ్బి, నా పొడి డబ్బి రాజా. డబ్బు జాగ్రత్త. నువ్వా? దెబ్బ తగిలిందా? ఏటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా? చూడలేదు రాత. ఏ కళ్ళిపోయాయా? కళ్ళిపోయా? నీ కళ్ళున్నాయిగా చాలదేసి నువ్వు చూడక్కర్లా? ఎదురొచ్చేవాడు నీకు కనపడలా? నా నెత్తి మీద మోపుంది, ఎట్లా చూసేది? నువ్వు చూడకపోతే నాదే తప్పు. తర్వాత తాపిగా తాగులు అడుచుకొని నా పొడి డబ్బి రాజా. కేసుకెళ్ళగా రాదమ్మా, ఎందుకమ్మా ఈ పచ్చాకులు? ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు, దాన్ని మేపడానికి. నేను గొర్రెపోతునికి నువ్వు బర్రె పంటవా? ఓయ్ బావా, ఏ మరదలా సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడ్లా కుప్పి గంతులేంటి? పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి. అవునవును, ఆ 10 మంది పెట్టిన నువ్వేగా